హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు 15th ఏప్రిల్ రోజు ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో పబ్లిష్ అయినప్పటికీ, డేట్ మారినప్పటికీ, మీరు ఈరోజు ఏ రకంగా అనలైజ్ చేశానో చూసి అది మీరు నెక్స్ట్ మీ స్టాక్ సెలెక్షన్లో దాన్ని అప్లై చేసుకోవడానికి యూజ్ చేసుకోండి తప్ప, అంటే మిస్ అయిపోయాను మూమెంట్ అని చెప్పి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ మీకు లైవ్లో ఈ అలర్ట్స్ వచ్చిన వెంటనే మీకు తెలియాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మన డెల్టా బుల్ ట్రేడ్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో మీరు జాయిన్ అయినట్లయితే ఎవ్రీడే ఎప్పుడు అలర్ట్ వస్తుందో అప్పుడు రియల్ టైం మార్కెట్లో మీకు యాక్షనబుల్ అలర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనకి 15th ఏప్రిల్ రోజు హెచ్డిఎఫ్సి లైఫ్ మీద మనకి అలర్ట్ రావడం అయితే జరిగింది. మనకి పోస్ట్ చేసాం మార్నింగ్ అరౌండ్ 12:40కి మనకి అలర్ట్ రావడం జరిగింది. హెచ్డిఎఫ్సి లైఫ్ పైన ప్రైస్ బాటమ్ అవుట్ అయిందని వచ్చింది. సో ఈ అలర్ట్ మనం మాన్యువల్గా చెక్ చేద్దాం, అసలు ఏముంది దీంట్లో, ఈ టైంలో బయింగ్ ఆపర్చునిటీ ఏముంది అనే మనం చూద్దాం. ఇప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ చూసారనుకోండి, డైలీ చార్ట్లో చూసుకున్నట్లయితే మీరు కంటిన్యూస్గా దీంట్లో షార్ట్సే కనబడతాయి. ప్రైస్ పడిపోతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అండ్ ప్రైస్ పెరిగినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోయింది. అంటే ఇక్కడ బిల్డ్ అయిన షార్ట్స్ ఇక్కడ బుకింగ్ జరిగాయి. అండ్ ఈ 10 to 15 days నుంచి జరుగుతున్న కన్సాలిడేషన్లో ఎలాంటి మూమెంట్ లేదు. అండ్ లాస్ట్ 3 days నుంచి జరుగుతున్న ఫాల్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం జరిగింది. దీని అర్థం ఏంటి అంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయని. కానీ మనకు అలర్ట్ లాంగ్ సైడ్ వచ్చింది కదా అంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ని మనం అనలైజ్ చేసేప్పుడు, లేదంటే ఈ 180 స్టాక్స్లో నుంచి మనం ఏదైనా స్టాక్ సెలెక్ట్ చేయాలి అంటే ఎవరైనా సరే మనం మిషన్స్ మీద ఆధారపడి ఉంటాం కదా. చాలా ఆన్ రన్లో ఉన్న మిషన్స్ ఆల్గరిథమ్స్ ఏం చేస్తాయంటే లాంగ్స్ని కానీ షార్ట్స్ని కానీ గుర్తుపట్టడానికి ప్రీవియస్ డే యొక్క క్లోజ్ తోటి చూస్తుంది. ఇప్పుడు ఈరోజు డే 1 అనుకోండి, ఈ డే 1 యొక్క క్లోజ్ ఇది, డే 0 నుంచి చూద్దాం. డే 0 యొక్క క్లోజ్ ఇది. ఈరోజు డే 1, ఈరోజు కూడా బుల్లిష్ డేనే అనుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మొత్తం పైకి లాంగ్స్ బిల్డ్ అయ్యాయి. అండ్ డే 2 రోజు క్లోజ్ అవ్వడం బుల్లిష్ క్యాండిలే క్లోజ్ అయినప్పటికీ ప్రీవియస్ డే యొక్క క్లోజ్ కన్నా కిందికి ఉంది కాబట్టి మనకి షార్ట్స్ బిల్డ్ అయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ప్రైస్ పడిపోతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగితే షార్ట్స్ అనుకున్నాం కదా. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజ్తో కంపేర్ చేస్తే ఈరోజు క్లోజ్ కిందికి పడింది కాబట్టి దీన్ని షార్ట్స్ కింద సిస్టమ్స్ రికగ్నైజ్ చేస్తాయి. కాకపోతే అక్కడ రీటైలర్స్ ట్రాప్ అవ్వడానికి అవకాశం ఏముందంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ డే అంతా కూడా లాంగ్సే బిల్డ్ అయ్యాయి. ఎందుకంటే ఇంట్రాడేలో చూసుకున్నట్లయితే ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఒకే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ డే యొక్క క్లోజ్ దాటలేదు కాబట్టి సిస్టమ్స్ అన్ని ఏమని రికగ్నైజ్ చేస్తాయంటే షార్ట్స్ బిల్డ్ అయ్యాయని రికగ్నైజ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే చాలామంది ఇంకా షార్ట్సే ఉన్నాయి సిస్టంలో, పాత 3 daysతో పాటు ఈరోజు కూడా షార్ట్సే బిల్డ్ అయ్యాయి కాబట్టి ఈ సపోర్ట్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి కిందికి పడిపోవడానికి అవకాశం ఉంది అని అగ్రెసివ్గా షార్ట్స్లోకి వెళ్తారు. వెళ్ళిన వెంటనే ఇక్కడ నుంచి బౌన్స్ రావడం, నేను ట్రాప్ అయిపోయాను, నేను అమ్మేంత వరకు మార్కెట్ అందరూ సెల్ చేశారు, నేను అమ్మిన తర్వాత అక్కడ బాటమ్ ఫామ్ అయిపోయి ప్రైస్ పైకి మూవ్ అయిపోయింది అని అంటుంటారు. సో ఇలాంటి ట్రాప్స్లో పడకుండా మన సిస్టమ్ ఏం చేస్తుందంటే డైలీ చార్ట్ యొక్క క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్సే కాకుండా ఇంట్రాడేలోకి వెళ్ళి ఇంట్రాడే రియల్ టైంలో మార్కెట్లో ఎలాంటి బిల్డప్స్ జరుగుతున్నాయి అనేది అంచనా వేసుకొని అందులో నుంచి వచ్చిన అలర్ట్ కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఇంట్రాడేలోకి వెళ్ళి చూద్దాం. సో ఇంట్రాడేలోకి వెళ్ళి చూసినట్లయితే చూడండి, కంప్లీట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ రోజంతా ప్రైస్ అప్ మూవ్ జరిగినట్లయితే ఆ ప్రైస్ అప్ మూవ్ అప్పుడు చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ పైకి కదిలింది. ఒకటే ఏంటంటే ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ని ఇంకా క్రాస్ చేయలేదు కాబట్టి మనకు డైలీ చార్ట్లో చూసినప్పుడు అది ఈ రోజంతా షార్ట్స్ బిల్డ్ అయ్యన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ వైజ్ రీటైలర్స్కి ఒక చిన్నపాటి ట్రాప్ లాంటిది అనమాట. సో ఈ టైంలో మిగతా పారామీటర్స్ ఏం చేస్తున్నాయి అనేది చూద్దాం. సో ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్కి వచ్చినట్లయితే మనకి హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 630 దగ్గర ఉంది. అంటే 613 దగ్గర నుంచి 630 వరకు మనకి పెద్ద రెసిస్టెన్స్ ఏం లేదు. ఇక్కడ కనుక షార్ట్ కవరింగ్ ప్రీవియస్ 3 days నుంచి జరిగిన షార్ట్స్ నుంచి కవరింగ్స్ వచ్చినప్పటికి కూడా మనం 630 వరకు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చని కనబడుతుంది. అండ్ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే 600 దగ్గర మనకి సపోర్ట్ కనబడుతుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే నిన్నటి
మార్కెట్ చాలా క్లియర్గా షార్ట్స్ ఉన్నాయనేది కనబడింది. కానీ ఈ రోజు ఉన్న కన్ఫ్యూజన్లో ఆప్షన్స్ మార్కెట్లో ఏం జరుగుతుందనేది చూస్తే ఇది ఆల్రెడీ బిల్డ్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్, ఇక్కడ కనబడుతున్నది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే ఈరోజు ఏం జరిగింది అని కొత్తగా ఎక్కడ కూడా చూడండి 630, 640, 650 లెవెల్స్ వరకు కూడా ఎక్కడ కూడా కొత్త లాంగ్స్ యాడ్ అవ్వకపోగా, అంటే కొత్త కాల్స్ యాడ్ అవ్వకపోగా అక్కడ ఉన్న కాల్స్ అన్నీ అన్వైండ్ అవ్వడం జరుగుతుంది. అంటే 30 పాయింట్స్ పైన ఉన్న స్ట్రైక్స్ కూడా కాల్స్ని అన్వైండ్ చేసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడ బిల్డ్ అవుతున్నాయి అంటే కింద వచ్చి 600 దగ్గర పుట్స్ బిల్డ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్లేస్లో 625 స్ట్రైక్ దగ్గర కాల్స్ బిల్డ్ అవ్వడం జరిగాయి. సో ఈ రెండు చోట్ల తప్పడ బిల్డప్స్ వేరే ఎక్కడ కూడా కనబడట్లేదు. అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఆప్షన్స్ మార్కెట్లో ఉన్నవాళ్ళు అది లాంగ్సా షార్ట్సా అనే కన్ఫ్యూజన్లో ఈ పొజిషన్స్ అన్నిటిని అన్వైండ్ చేస్తున్నారు. అంటే ఈ పాయింట్ నుంచి ఐదర్ హై అప్ మూవ్ అయినా జరగవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి స్లిప్ అయినా అవ్వచ్చు అనే ఉద్దేశంలో ఆప్షన్స్ మార్కెట్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ టైంలో ఒకటి ఫ్యూచర్స్ మార్కెట్లో ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ట్రాప్ లాంటి ఒక సినారియో కనబడుతుంది కాబట్టి లాంగ్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉందనేది ఒకటి తెలుస్తుంది. రెండోది ఆప్షన్స్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఎవరు కూడా కాన్ఫిడెన్స్లో లేరు కాబట్టి మనకున్న బయాస్తో ఇక్కడ ట్రేడ్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఏం చేయొచ్చు అంటే 610 కాల్ ఆప్షన్ని కొనేసి 630 కాల్ ఆప్షన్ని అమ్మడం ఒకటి బుల్ కాల్ స్ప్రెడ్. లేదు అనుకుంటే 600 పుట్ ఆప్షన్ని అమ్మేసి 580 పుట్ ఆప్షన్ని కొనడం, ఇది బుల్ పుట్ స్ప్రెడ్. ఈ రెండిట్లో ఏది చేసినా కూడా మనకి రాబోయే 10 to 15 డేస్లో దీంట్లో ఎటువైపు మూవ్మెంట్ వచ్చినా కూడా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్ట్రాటజీస్ ఇందులో కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అనలిటికల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.